వెల్కమ్ టు పొలిట్ హెల్త్. ఈ రోజు మనం దేవనార్ ఫౌండేషన్ ఫర్ ద బ్లైండ్ ప్లేస్ లో ఉన్నాము. ఇక్కడ నేషనల్ ఫిడ్ రేటింగ్ నేషనల్ ఓపెన్ చెస్ టోర్నమెంట్ ఫర్ ద బ్లైండ్ 2026 పేరిట జాతీయ స్థాయిలో చెస్ పోటీలు జరుగుతున్నాయి. దేశం నలుమూలల నుంచి ఇక్కడ అంధులు ఈ చదరంగం పోటీలో పాల్గొని తమ ప్రతిభని చాటుకోవడానికి ఇక్కడికి విచ్చేశారు. ఆ వేడుకల్ని, ఆ విశేషాలని ఇప్పుడు మనం చూద్దాం రండి. చెస్ ఇది కేవలం నలుపు తెలుపు గడుల ఆట కాదు. ఇది ఎత్తులు పై ఎత్తుల యుద్ధం. సాధారణంగా మనం కళ్ళతో చూసి ఆడతాం, కానీ వీరు మనసుతో చూసి ఆడతారు. అందుల చెస్ అనేది కేవలం ఒక ఆట మాత్రమే కాదు, అది ఏకాగ్రతకు, అజేయమైన సంకల్పానికి నిదర్శనం. దేవనార్ ఫౌండేషన్ ఫర్ ద బ్లైండ్ ఆధ్వర్యంలో హైదరాబాద్లోని బేగంపేట్లోని మయూర్ మార్గ్ ఉన్న దేవనార్ ఫౌండేషన్లో జాతీయ స్థాయిలో FIDE రేటింగ్ ఓపెన్ చెస్ టోర్నమెంట్ ఫర్ ద బ్లైండ్ 2026 పేరిట ఎంతో ఘనంగా చెస్ పోటీలు జరుగుతున్నాయి. ఈ పోటీలో పాల్గొనడానికి దేశం నలుమూలల నుంచి 300కు పైగా చెస్ ప్లేయర్స్ వచ్చి చెస్ పోటీల్లో పాల్గొనడం జరిగింది. దీన్నొక రికార్డ్ ఈవెంట్ అని దేవనార్ ఫౌండేషన్ ఫర్ ద బ్లైండ్ ఫౌండర్ శ్రీ సాయిబాబా గౌడ్ గారు మరియు ఏర్పాట్ల గురించి కో ఫౌండర్ శ్రీమతి జ్యోతి గారు వివరించారు. ఫౌండేషన్ ఫర్ బ్లైండ్ సంస్థ ద్వారా మనం దేవనార్ అందుల పాఠశాలలో ఈ సంవత్సరము 6వ తేదీ మే నుంచి 10వ తేదీ మే వరకు అందుల కొరకు చెస్ మ్యాచెస్ కండక్ట్ చేయడం జరుగుతుంది. ఈ చెస్ మ్యాచెస్ కొరకు మన భారతదేశంలోని 20 రాష్ట్రాల నుంచి 300కు పైగా అందులు ఈ చెస్ కాంపిటీషన్స్లో పార్టిసిపేట్ చేస్తున్నారు. అంటే 6వ తేదీ ఇనాగ్రేషన్ అయింది. రోజు 2 మ్యాచెస్ జరుగుతాయి. ఫైనల్ మ్యాచ్ ఆదివారం రోజు ఉదయము జరుగుతుంది. ఇందులో ప్రత్యేకత ఏంటంటే ఇది ఫిడే రేటింగ్ సిస్టమ్, అంటే అంతర్జాతీయ స్థాయిలో ఈ మ్యాచెస్ జరుగుతాయి. ఇందులో ప్రతి ప్లేయర్ కూడా 9 మ్యాచెస్ ఆడతాడు. అంటే ఓడిపోయిండు పోవాలన్నది లేదు. ప్రతి ప్లేయరు 9 మందితో డిఫరెంట్ మ్యాచెస్లో పార్టిసిపేట్ చేయడానికి అవకాశం ఉంటుంది. ఈ మ్యాచెస్లో పార్టిసిపేట్ చేసి ఫైనల్ రిజల్ట్స్ వచ్చినప్పుడు టాప్ ప్లేయర్స్ను అంతర్జాతీయ చెస్ టోర్నమెంట్స్లో పార్టిసిపేట్ చేయడానికి పంపడం జరుగుతుంది. ఈ మ్యాచెస్ ప్రతి సంవత్సరం దేవనార్ సంస్థ కండక్ట్ చేస్తుంది. గత సంవత్సరం ఇక్కడ 240 మంది పార్టిసిపేట్ చేశారు. ఈ సంవత్సరం 300 పైన పార్టిసిపేట్ చేస్తున్నారు. ఇందులో ఏంటంటే ఏజ్ లిమిటేషన్ లేదు. ఇక్కడ ఏంటంటే 20 స్టేట్స్లో నుంచి 300కు పైగా, అంటే 360 వరకు ఇప్పుడు రిజిస్టర్ అయినారు. వీళ్ళంతా అంటే సార్ చెప్పారు కదా, ఇప్పుడు 6 ఇయర్స్ నుంచి 70-80 ఇయర్స్ వరకు ప్లేయర్స్ ఇక్కడ ఆడుతూ ఉంటారు. వీళ్ళు స్పెషల్గా ఏంటంటే మనము వీళ్ళకు స్కూల్లో ఎట్లా పిల్లల్ని మేము అంటే వీళ్ళకి చాలా ఇంపార్టెన్స్ ఇస్తాం. వాళ్ళ స్టేట్లో వాళ్ళు ఎలా చేస్తారో మాకు తెలీదు. కాకపోతే మేము వీళ్ళకు చాలా ఇంపార్టెన్స్ ఇచ్చి వాళ్ళకు అకామిడేషన్ కానీ, ఫుడ్ కానీ, వాళ్ళకి ఎలాంటి కొరత లేకుండా, తర్వాత బయట వెళ్తా అంటే ఎంటర్టైన్మెంట్ చేయడానికి ఉండడం వలన వాళ్ళకి ఏంటంటే బయట కానీ సొసైటీలో ఏంటంటే ఇంకా అంత అవగాహన లేదు. ఏంటంటే బ్లైండ్ అంటే ఒక చిన్న చూపు లాగానే ఉంది. మన దేవనార్ ఫౌండేషన్లో మాత్రం మేము మా పిల్లలైనా బయట నుంచి ఎవ్వరు వచ్చినా కానీ యూజువల్లీ ఛాలెంజ్ వాళ్ళకి చాలా ఇంపార్టెన్స్ చేయడం వలన మా స్టాఫ్ కానీ మేము కానీ అంటే చాలా లవ్ అండ్ అఫెక్షన్ వేయడం వలన వాళ్ళకి మా మీద చాలా అంటే అభిమానము, ప్రేమ. వాళ్ళు ఎప్పుడు మే వస్తుంది, ఎప్పుడు హైదరాబాద్లో వచ్చి మేము అది గేమ్స్ ఆడాలన్న ఎంతోజాజింగ్గా ఉంటారు. వాళ్ళు రావడం వలన మాకు కూడా ఒక పండగ అట్మాస్ఫియర్ లాగా ఉంటుంది ఇక్కడంతా. అందులో చెస్ ఎలా ఆడతారు? వారికి స్పెషల్ బోర్డ్ ఏమైనా ఉంటుందా? వీరు పావులు ఎలా కదుపుతారు? నార్మల్ చెస్ బోర్డుకి బ్లైండ్ చెస్ బోర్డుకి ఉన్నటువంటి తేడా ఏమిటి? ఇలాంటి మరిన్ని ఆసక్తికరమైనటువంటి వివరాల గురించి స్టూడెంట్స్ వివరించారు. హలో ఎవ్రీవన్, నా పేరు ప్రణవి.
నేను రీసెంట్గా నా ఇంటర్మీడియట్ కంప్లీట్ చేశాను సెయింట్ ఫ్రాన్సిస్ జూనియర్ కాలేజ్ సికింద్రాబాద్లో. అండ్ రీసెంట్లీ ఇన్ ఇంటర్మీడియట్ ఐ స్కోర్డ్ 96%. And I'm very grateful for my school for conducting these tournaments every year. అండ్ ఈ చెస్ అనేది నేను లాస్ట్ ఇయర్ నుంచి ఆడడం స్టార్ట్ చేశాను. ఈ ఆల్ ఇండియా చెస్ ఫెడరేషన్ ఫర్ ది బ్లైండ్ దేవనార్లో చెస్ టోర్నమెంట్స్ ఆర్గనైజ్ చేసి చాలా ఇయర్సే అవుతుంది, బట్ నేను లాస్ట్ ఇయర్ నుంచి ఆడుతున్నాను. సో బేసికల్గా బ్లైండ్స్ చెస్ ఎలా ఆడతారు అంటే వాళ్ళకి బ్లైండ్ చెస్ బోర్డ్ ఉంటుంది. అంటే లైక్ బేసికల్గా నార్మల్ వాళ్ళకి కాకుండా టాక్టికల్ బోర్డ్ ఉంటుంది అనమాట. సో వాళ్ళు మొత్తం హ్యాండ్స్తోనే వాళ్ళు టచ్ చేసి ఫీల్ అయ్యి ఆడుతూ ఉంటారు. సో మనకి చెస్ బోర్డ్ పైన బ్లాక్ స్క్వేర్స్ అనేది లిటిల్గా యాటిట్యూడ్లో ఉంటాయి, అంటే హై ఉంటాయి. లైట్ స్క్వేర్స్ అనేది కొంచెం ఫ్లాట్గా ఉంటాయి అనమాట. సో అలా వాళ్ళు ఫీల్ అయ్యి ఏది బ్లాక్ స్క్వేర్, ఏది డార్క్ స్క్వేర్, ఏది లైట్ స్క్వేర్ అనేది వాళ్ళు రికగ్నైజ్ చేస్తారు. అండ్ పీసెస్కి వచ్చేసరికి ఎవ్రీ వైట్ పీస్కి ఎవ్రీ డార్క్ పీస్, ఎవ్రీ బ్లాక్ పీస్కి పైన డాట్ ఉంటుంది అండ్ వైట్ పీస్కి డాట్ అనేది ఉండదు. సో అలా వాళ్ళు టచ్ చేసి ఇది వైట్ పీసా బ్లాక్ పీసా అనేది రికగ్నైజ్ చేస్తారనమాట. సో ఇప్పటి వరకు లైక్ బ్లైండ్స్లో కూడా చాలామంది ఈ స్కూల్ నుంచి ఛాంపియన్స్ ఉన్నారు. నేషనల్ జూనియర్ ఛాంపియన్షిప్ కొట్టిన వాళ్ళు ఉన్నారు అండ్ స్టేట్ లెవెల్, ఇంటర్నేషనల్ లెవెల్కి కూడా సెలెక్ట్ అయిన వాళ్ళు ఉన్నారనమాట. సో స్టేట్ లెవెల్ ప్లేయర్స్, నేషనల్ ప్లేయర్స్ అండ్ యాజ్ వెల్ as ఇంటర్నేషనల్ ప్లేయర్స్ కూడా ఉన్నారు. సో యా, ఈ టోర్నమెంట్లో నేను రేటింగ్ గెయిన్ చేయడానికి ట్రై చేస్తున్నాను. సో ఐ షుడ్ సీ. థ్యాంక్ యూ. मैं पुणे महाराष्ट्र से आई हूँ और मैं शतरंज की पुरानी खिलाड़ी हूँ और हर साल हैदराबाद आती हूँ. यहाँ आने पर मुझे जो खुशी मिलती हूँ वो मैं शब्द में नहीं बयान कर सकती हूँ. पूरे साल भर की थकान मेरी दूर हो जाती है हैदराबाद आने से, और कैसे दिन चले जाती पता भी नहीं चलता है और बहुत अच्छा लगता है. यहाँ से जाने पर मुझे थोड़ी नाराज़ी होती है, लेकिन मैं यहाँ से जाने पर नई एनर्जी लेके जाती हूँ और वापस प्रयत्न करती हूँ शतरंज खेल के जीतने के लिए. मैं तो हैदराबाद को बहुत बहुत धन्यवाद देना चाहूँगी. मैं एक चेस प्लेयर हूँ. मैं दिल्ली में रहता हूँ और नेशनल टूर्नामेंट 13 हैदराबाद खेलने आया हूँ. यहाँ बहुत अच्छा लगा आके, लोगों से मिलके और चेस में पार्टिसिपेशन करके. तो थैंक यू सो मच AICFB and Hyderabad Chess Association for doing so well arrangements which I have need, and thank you so much. నేను 4th క్లాస్ నుంచి ఇక్కడే చదువుతున్నాను. ఈ ఇయర్ 2026లోనే నేను 10th క్లాస్ ఫినిష్ చేసుకున్నాను. నాకు 531 వచ్చాయి, 600కి 89%. సో ఇక్కడ ప్రస్తుతం చెస్ టోర్నమెంట్ జరుగుతుంది. దేవనార్ స్కూల్ ఎవ్రీ ఇయర్ ఇక్కడ బ్లైండ్ చెస్ టోర్నమెంట్ అనేది ఆర్గనైజ్ చేస్తూ ఉంటారు. ఇది 14th ఎడిషన్ అనమాట. సో నేను ఒక ప్రొఫెషనల్ చెస్ ప్లేయర్ అనమాట. సో నేను ఏ టోర్నమెంట్కి వెళ్తానన్నా కూడా దేవనార్ స్కూల్ నాకు మంచి సపోర్ట్ ఇచ్చింది. సో అండ్ ఇక్కడ నేను ప్రస్తుతానికి 3 రౌండ్స్ అయిపోయాయి. సో ఇక్కడ నేను 3 out of 3 ఉన్నాను ఇప్పుడు. సో నాది 1622 రేటింగ్. నేను 25th సీడ్ ఉన్నాను ఇప్పుడు ప్రజెంట్. 25th ర్యాంక్ నా స్టార్టింగ్ ర్యాంక్. సో నేను ఇప్పుడు టోర్నమెంట్ని విన్ అవ్వాలనే చూస్తున్నాను. అండ్ నా ప్రీవియస్ రికార్డ్స్ వచ్చేసి 2024లో నాకు నేషనల్ జూనియర్ ఛాంపియన్షిప్ వచ్చింది అండ్ సౌత్ జోన్లో కూడా 4th ప్లేస్ వచ్చింది ఓవరాల్ సీనియర్స్లో. లాస్ట్ ఇయర్ సీనియర్స్లో కూడా బాగా పర్ఫామ్ చేశాను. ఈ ఇయర్ కూడా సౌత్ జోన్ ఇంకా నేషనల్స్ ఆడబోతున్నాను. ఈ పోటీలో పాల్గొనడం ఒక విశేషం. అలాగే ఈ ఫౌండేషన్ ట్రెజరర్ స్వప్నిల్ షా చెస్ పోటీల గురించి వివరించారు. हैदराबाद में देवनार फाउंडेशन के साथ हमारा 2011 से टूर्नामेंट हो रहा है. अभी तक सभी एडिशन सिर्फ 2 साल हम जो कोविड के थे वो छोड़ के ये 13 एडिशन है जो हम लोग सक्सेसफुली कर रहे हैं. और ये एक तरह से बोल सकते हैं कि एक वर्ल्ड रिकॉर्ड जैसा हो गया, क्योंकि मोर देन 300 प्लेयर्स इसमें पार्टिसिपेट कर रहे हैं. तो ये आज तक के हिस्ट्री में कोई भी कंट्री में 300 प्लेयर्स एक प्लेटफॉर्म के नीचे, एक छत के नीचे खेला हुआ ये आज तक का पहला इवेंट ही है. इसके पहले वाला भी इवेंट 254 था, वो भी इधर का ही रिकॉर्ड था. तो ये हर साल इम्प्रूव हो रहे, हर साल 50, 100 प्लेयर्स बढ़ रहे. शुरू किया था तभी 120 प्लेयर से हमने स्टार्ट किया था 2011 में. आज हम लोग 300 क्रॉस कर रहे हैं और रेटेड प्लेयर भी इसमें मोर देन 160 रेटेड प्लेयर खेल रहे, पार्ट कर रहे हैं. तो ये भी एक रिकॉर्ड बोल सकते हैं कि इतने प्लेयर, रेटेड प्लेयर एक टूर्नामेंट में फर्स्ट टाइम ही खेल रहे पूरे वर्ल्ड में. చూపు లేకపోవడం అంటే గమ్యం లేకపోవడం కాదు. అందులో చెస్ మనకు నేర్పే పాఠం ఒక్కటే. గెలవడానికి కావాల్సింది కళ్ళు కాదు,
కసి. ఆ కసి ఉంటే చీకటిలో కూడా విజయకేతనం ఎగరవేయవచ్చు. మరి ఈ అందుల చెస్ పోటీల్లో చివరికి ఎవరు విజేతగా నిలుస్తారో ఈ ఆదివారం తేలనుంది. అంతవరకు మనమంతా వేచి చూద్దాం.